నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ కువైట్ దేశం పైన దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయన్నమాట. కువైట్లోని గాలి కలుషితమైపోయింది, అలాగే కువైట్లో ఉన్న నీరు కూడా కలుషితమైపోయింది. అలాగే దీనికి సంబంధించి కువైట్ పర్యావరణ శాఖ కీలక ప్రకటన చేసిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో గాలి నాణ్యత స్థిరంగా ఉందని చెప్పేసి, అలాగే గాలి నాణ్యతను మేము 24 గంటలు పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి పర్యావరణ శాఖ ధృవీకరించింది. నివాస ప్రాంతాలు, పారిశ్రామిక మరియు చమురు సంబంధిత ప్రాంతాలను కవర్ చేసే ఒక సమీకృత వ్యవస్థ ద్వారా ఈ సంస్థ నిరంతరం పనిచేస్తూ ఉంది. ప్రతి 5 నిమిషాలకు కాలుష్య కారకాలను కొలుస్తూ ఉందని చెప్పేసి ఈపీఏ ప్రతినిధి షేకా ఆల్ ఇబ్రహీం గారు అయితే తెలిపారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గాలి నాణ్యత ఎలా ఉందని చెప్పేసి మేము పూర్తిగా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి షేకా ఆల్ ఇబ్రహీం గారు తెలిపారు. అలాగే ఆమె మాట్లాడుతూ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఈపీఏ సముద్ర నీరు, బీచులు, సముద్ర జీవులు మరియు తాగునీటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంది. ప్రజలు అధికారిక వనరులపైన ఆధారపడాలని చెప్పేసి షేకా ఆల్ ఇబ్రహీం గారు కోరారు. పర్యావరణ పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని చెప్పేసి ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మద్దండి. ప్రస్తుతం కువైట్లో తాగునీరు కానీ మనం పీల్చే గాలి పూర్తి నాణ్యతతో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఆమె భరోసా ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.